మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 1 మార్చ్ 2026 నుండి 31 మార్చ్ 2026 వరకు కూడా 12 రాశుల వారికి వివిధ గ్రహాలు 9 గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. అంటే గురుడు మిథున రాశిలో వక్రగతిలోను, కేతు సింహరాశిలోను, అలాగే రవి బుధ కుజ శుక్ర రాహువులు 5 గ్రహాలు. ఇదే పంచగ్రహ కూటమి అంటాం మనం. జనరల్గా ఈ గ్రహాలు కుంభరాశిలోను, అదే శుక్రుడు కూడా మళ్ళీ సెకండ్ నుంచి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు, ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. శని శుక్ర రవులు. రవి 15వ తారీఖు నుంచి మీనరాశిలోకి వచ్చేస్తాడు. మీనరాశిలో శని శుక్ర రవులు. మళ్ళీ శుక్రుడు కూడా మారిపోతున్నాడు. ఎక్కడికి మారుతున్నాడు? మేషరాశిలోకి మారుతున్నాడు. 26వ తారీఖు నుంచి మేషరాశిలోకి మారుతున్నాడు. అలాగే 15వ తారీఖు నుంచి రవి కూడా మారిపోతున్నాడు. అలాగే ఈ కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అనేవి ఉన్నాయండి. మార్చి 19 నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ ప్లానెటరీ పొజిషన్లో జనరల్గా చంద్రుడు ఒకడే మారుతాడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా సవ్యకాల సర్పదోషంలోనే ఉంటాయి. ఈ సర్పదోషం అనేది సవ్యకాల సర్పదోషం అనేది మానవుల మీద చాలా తక్కువ ప్రభావం ఉంటుంది. ఈ కాలసర్పదోషం అనేది దేశాల మీద, అలాగే రాష్ట్రాల మీద, రాజకీయ నాయకుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం తులారాశి వారికి చెప్పదగ్గ అంశం ఏంటంటే, మీ రాశ్యాధిపతి 7వ స్థానంలో 26th నుంచి ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు. అంతేకాకుండా మీ రాశిని శుక్రుడు 7వ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడు? 26వ తారీఖు నుంచి 26th నుంచి శుక్రుడు మేషరాశిలోకి వచ్చేస్తున్నాడు. మీ రాశ్యాధిపతి 7మలో ఉన్నాడు. వివాహాది వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు జరుగుతాయి. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం ఫ్రూట్ఫుల్నెస్గా బాగుంటుంది అని చెప్పచ్చు. అంతేకాకుండా శుక్రుడు బాగుండడం వలన మీకు సినిమా రంగంలో కూడా అవకాశాలు, అంటే కళారంగంలో, ఫిలిం ఫీల్డ్లో, అంటే టెలివిజన్ రంగంలో కూడా బాగా సక్సెస్ అవ్వడానికి బ్యూటిఫుల్గా బాగుందండి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి అన్నది సందేహం లేదు మీకు. కానీ సెకండ్ హౌస్ లార్డ్ కుజుడు కూడా మీకు బాగున్నాడండి. 5వ స్థానం ఉన్నాడు. అంటే మీ సంతానం ద్వారా, మీ పుత్రుల ద్వారా ధన సంపాదన ఉంటుంది. బహుశా మీ పేరెంట్స్గా మీరుంటారు. మీకు మీ పుత్రులు, సంతానము, ఆడపిల్లలు కూడా మీకు ఫైనాన్షియల్గా ఆదుకుంటారు. అంతేకాకుండా మీరు కష్టపడి సంపాదించిన ధనము కూడా మీకు ఉండడానికి అవకాశం ఉంది. కుటుంబంలో అంటే అవకాశం ఉంది. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరమే లేదండి. మీ కుటుంబంలో నేమ్ అండ్ ఫేమ్ రావడము, ప్రఖ్యాతమైన వ్యక్తిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. అందున గుర్రం మీద కూడా స్వారీ చేయడానికి, అశ్వ సంపద ఉండడానికి, గుర్రాలంటే ఇష్టపడడానికి కొంతమంది ఉంటారు. ఖచ్చితంగా ఉన్నారు. గురుదృష్టి 3వ భావానికి ఉండవాలనే. అంతేకాకుండా మీ సోదరమణులకి బాగుండడము, వాళ్ళకి విశేష సహాయ సహకారాలు అందించడము మీరే. పైగా పనులందు పట్టుదల కలుగుతూ ఎక్కువగా శుభవార్తలు వింటూ, నెల మొత్తంలో కూడా అప్పుడప్పుడు శుభవార్తలు వింటూ మీకు బాగా యోగవంతం కలగడానికి అవకాశం ఉంది. ధైర్యాన్ని మీ తమ్ముళ్ళకి నూరు పోస్తూ ఉంటారు. మీ ప్రయాణాల్లో సక్సెస్ ఉంటుంది. పైగా మీ సోదరమణుల మధ్య సఖ్యత ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు కూడా చేసి తీరుతారు ఉండడంలో సందేహం లేదు. ఏదైనా మీ చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవండి, సరిపోతుంది. అంతే కాకుండా రైతులు కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా స్టేటస్ పెరుగుతుంది. 5వ స్థానంలో రవి బుధ కుజ శుక్రులు పర్ఫెక్ట్గా చాలా బాగున్నారు. అంటే ఎవరికైతే ఇలా జనరల్గా ఇప్పుడు మనం గోచర ప్రకారం చెప్పేది ఏంటంటే, 5వ భావంలో రవి కుజ రాహులు ఉన్నారంటే రాజకీయ రంగంలో పదవులు ఆశించే వారికి వస్తాయి. ఎంతో కాలంగా నిరీక్షిస్తూ ఉంటారు పదవుల కోసం, వచ్చి తీరుతాయి. మార్చి నెలలో ఖచ్చితంగా పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా రవి బుధుల కాంబినేషన్ డాక్టర్ సంబంధించిన విద్యలో కూడా మీరు రాణించడానికే అవకాశం ఉంది. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి
ఫైనాన్స్ విద్య అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, సిఏ, సిఎంఏ అంటాం కదా, వాటిల్లో కూడా మీరు ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు. పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధ శుక్రుల వలన, పంచమ స్థానంలో బుధ శుక్రుల వలన సినిమా రంగంలో అవకాశాలు మీకు వస్తాయి. సాహిత్య రంగంలోనూ, నృత్య కళాకారులుగాను, మ్యూజిక్ డైరెక్టర్స్గాను మీరు బాగా పాపులర్ అవుతారు. అలాగే సినిమా డైరెక్టర్స్, కొంతమంది యాక్టర్స్, అలాగే ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి రోజులు తులారాశి వారికి ఖచ్చితంగా ఉన్నాయి. పైగా శుక్రుడితో కలిసిన రాహు కూడా మీకు అంటే ఆత్మీయ భావము, ఔదార్యము ఎక్కువగా మీకు ఉండడము, అలాగే వాహనాలు, విశేషమైన పలుకుబడి కలిగి ఉన్న వ్యక్తులుగా మీరు ఉంటాయి. అదొక గొప్ప అదృష్టము. అంతేకాకుండా మీకు పంచమస్థానం ఉన్నారు కాబట్టి కాంబినేషను శుభాలే జరగడానికి అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. 6వ భావంలో శనితో కలిసిన రవి 15వ తారీఖు నుంచి మీనరాశిలోకి వస్తున్నాడండి. మీనరాశిలో ఉన్నటువంటి శని, మీనరాశిలో శుక్రుడు, అలాగే 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు, కానీ రవి శనులు 6వ భావంలో మంచి ఫలితాలు ఇస్తారు. ఏం ఫలితాలు ఇస్తారంటే రాజకీయ రంగంలో ఎదుగుదల, రాజకీయ రంగంలో పదవులు, గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో మీకు ఉద్యోగ ప్రాప్తి కలిగిస్తారు. అలాగే రవిశనులు కాంబినేషన్ వల్ల మీకు లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన విషయాల్లో మీకు ఫేవరబుల్గా అనుకూలవంతమైన తీర్పు రావడానికి మాత్రం అవకాశాలు వస్తాయి కూడా. అంతేకాకుండా రవిశనులు కాంబినేషన్ 6వ భావం ఉండడం వలన శత్రువుల వలన భయం లేకుండా ఉండడం, రుణ బాధలు తక్కువ ముఖంగాను, శత్రువులు మిత్రులయ్యేట్టుగాను, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత విజయం సాధించే వారిగా మీరు ఉంటారు. అందుకని సివిల్ సర్వీసెస్ రాసిన, గ్రూప్స్ రాసిన, జాయింట్ కలెక్టర్స్ ఉంటాయి కదండి, మీరు రాస్తున్నారు కదా, వాటిలో కూడా మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు, ఉన్నాయి. 6వ భావంలో రవిశనులు విజయం సాధించేట్టు చేస్తుంటారు. అందుకని స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు విదేశాల్లో ఆడడము, విదేశాలు వెళ్ళడము, స్పోర్ట్స్ రంగంలో బాగా డబ్బు సంపాదించడము ఉంది. గురుడు చూడడం వలన సర్వశుభాలు, సర్వసుఖాలు, ఆనందోత్సవాలు మీకు ఫేవరబుల్గా అన్ని పరిస్థితులు ఉండడాలు జరుగుతాయి. ఎక్సెప్ట్ మీరు మీ జాతకం చూసుకోవాల్సిందే. గోచార ప్రకారం చెప్తాం కాబట్టి ఏ ఒక్కరికి వద్దని చెప్తుంది మాత్రం కాదు. గురుడు ఒక్కడు చాలు కదండి. భాగ్యస్థానంలో గురుడు యోగం. అంటే భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటే జనరల్గా వేద పండితులకి, శాస్త్రజ్ఞులకి, అలాగే ఆగమ శాస్త్ర కోవిదులకి మంచి కాలము. విద్య కూడా బాగా వస్తుంది. ఆగమ శాస్త్ర విద్య, వేదశాస్త్ర పఠన విద్య బాగా ఉంటుంది. భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటేనే విదేశ పర్యటన చేస్తారు. చదువు రీత్యా, మీ వృత్తి రీత్యా మీరు విదేశాలకు వెళ్తారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు గురుడు వల్లనే కలుగుతున్నాయి. తీర్థయాత్రలు చేస్తారు, ధన సంపాదన బాగుంటుంది. అలాగే మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు ఏం చెప్పితే అది జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా ఎక్కువగా అనర్గళంగా మాట్లాడే శక్తి అడ్వకేట్స్ అంటారు కదా, వాళ్ళకి చాలా చాలా బాగుంది. ముఖ్యంగా విద్యా సంస్థల్లోనూ, అలాగే మీరు చేస్తున్నటువంటి బ్యాంకింగ్ రంగ వాటిలోనూ ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ప్రొఫెషనల్గా తరచూ ఉద్యోగాలు మారడము, ఉద్యోగం అంటే కొద్దిగా అశ్రద్ధ చూపించడము, అలాగే మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది గొప్ప అదృష్టం అండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ ఉండడము, అంటే వాళ్ళు సీట్లు మారడమో, ఉద్యోగాలు భద్రత లేకపోవడమో, ఉద్యోగం మారడమో జరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా కన్వీనియంట్గా లేదు, కంఫర్టబుల్గా ఏమి ఉండదండి. 10th హౌస్ లార్డ్ చంద్రుడు కొద్దిగా మీకు అంత అనుకూలంగా కొన్ని సందర్భాల్లో ఉండడు. ఏదైనా భాగ్యంలో గురుడు, 11వ భావంలో కేతు, వీళ్ళిద్దరూ మీకు చాలా అదృష్టం తెచ్చిపెడుతున్నారు. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్నట్టుగా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో బాగా నైపుణ్యత ఉంటుందండి. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్లోను, వస్త్ర పరిశ్రమలోను, అలాగే బంగారం వెండి బిజినెస్లోనూ మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు, లాభాలు వస్తాయి. అలాగే విదేశ పర్యటన, తీర్థయాత్రలు, గంగా స్నానాలు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనం జరిగి తీరుతాయి. గురువుగారితోటి, పీఠాధిపతులతోటి మీరు వెళ్తారు. అలాగే లాభస్థానంలో కేతు వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా ధన సంపాదన పెరిగి తీరుతుంది.
అంతేకాకుండా లాభాలు బాగా వస్తాయి. వాళ్ళ భూములు లేకపోతే అపార్ట్మెంట్స్ అంటాం కదా, అవి త్వరగా అమ్ముడుపోతాయి. బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. డబ్బులు బాగా వస్తాయి అనడంలో సందేహం లేదు. ఒక్క ఉద్యోగంలోనే, జాబ్ విషయంలోనే చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప మిగతా విషయంలో ఏ ప్రాబ్లము ఉండదు. అందుకనే చంద్రుణ్ణి ఆరాధించడము, లక్ష్మీదేవిని పూజించడం వలన, లక్ష్మీదేవి కలువ పువ్వులతో పూజించడం వలన, అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి మల్లె పువ్వులు అంటే సరే, మల్లె పువ్వులు కానీ, ఎర్రని పుష్పాలు కానీ, తెల్లని పుష్పాలు కానీ పూజించడం వలన సకల శుభాలు, సౌఖ్యాలు, ఆనందము, మీరు కోరుకున్న పనులు అన్నీ నెరవేరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.